దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యెరూషలేము ప్రాకారములన్నీ, పితరుల సమాధుల ప్రాకారములన్నీ కూడా కాలిపోయి పాడైపోయినప్పుడు భక్తుడైనటువంటి నెహెమ్యా దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై ఆ ప్రాకారములన్నీ కట్టినప్పుడు ప్రజలందరూ కూడా వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నెహెమ్యా అంటాడు, మీరు చేసినటువంటి తప్పిదం వలన, దేవునికి విరోధంగా ప్రవర్తించటం వలన, మీరు దేవుణ్ణి మర్చిపోవటం వలన శత్రువులు ఈ విధంగా దాడి చేశారు అని వారితో అన్నప్పుడు, అన్యజనులతో మిళితమైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా బయటికి వచ్చి తమ దేవుడైన యెహోవాను తెలుసుకొని వారు ఒక జామంతా కూడా పశ్చాత్తాపడి ఏడ్చారట. అంత మాత్రమే కాదు ప్రియదేవుని బిడ్డలారా, వారు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, ఆజ్ఞలను మర్చిపోయారు. ఆ సమయంలో మరలా బయట నిలవబడి ఒక జామంతా కూడా బైబిల్ చదివారంట. చూడండి, ప్రార్థన చేయకపోతే, పాపములను ఒప్పుకోకపోతే, ధర్మశాస్త్రం చదవకపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆ వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థనను మర్చిపోతామో, బైబిల్ చదవటం మర్చిపోతామో, వాక్యాన్ని ధ్యానించటం మర్చిపోతామో, అప్పుడు అపవాదైన సాతాను మనలోనికి చొరపడి ఆత్మ సంబంధమైన అనుభవాలన్నిటినీ వాడు దోచుకుంటాడు. చివరికి మనల్ని శరీరులుగా మార్చి వాడు వశపరుచుకుంటాడు. చూడండి, ఒక అద్భుతమైన పాఠం మనకు నేర్పిస్తున్నాడు. ఆనాడు ఆ ప్రాకారాలన్నీ కట్టిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అవి కూలిపోవటానికి మా అవిధేయతే కదా కారణం. శత్రువు వాటిని కాల్చటానికి మేము దేవుణ్ణి గణపరచకపోవటమే కదా కారణమని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకవేళ అపవాది వశంలో తీసుకోవాలని వాడేమన్నా తొందరపడుతున్నాడేమో. ప్రార్థనలో మెలకువగలిగి ఉండండి. వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు చేసిన త్యాగాన్ని తలపోస్తూ ఆయన రాకడ వరకు మనం కనిపెట్టుకుంటూ ఉందాం. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.